కంట్రోల్ చేశాడు. గన్తో గడగడలాడించాడు. యావత్ ప్రపంచాన్నే భయపెట్టాడు. చిక్కడు దొరకడు అన్నట్లు కొంతకాలం కేర్ ఆఫ్ అడ్రస్ లేకుండా పోయాడు. ఇటీవల పక్క దేశంలోనే తలదాచుకున్నాడని ఆధారాలతో సహా బయటపడ్డాయి. కానీ అప్పటికే ఒంట్లో ఓపికంతా నశించింది. అనారోగ్యం క్షీణించింది. దీంతో చేసేది లేక ఆ డాన్ ఇంటి ముఖం పట్టనున్నాడా? చివరికి సొంత కూటికి చేరుకొనున్నాడా? దావూద్ ఇబ్రహీం ఈ పేరు వినగానే ఒకప్పుడు ప్రపంచం గడగడలాడిపోయింది. అండర్ వరల్డ్ డాన్గా దావూద్ చరిత్ర అంతా ఇంత కాదు. 20 ఏళ్ల పాటు ప్రపంచాన్ని, అందులోనూ ఇండియాను చీకటి సామ్రాజ్యాధిపతిగా వణికించాడు. ప్రస్తుతం జీవిత చరమాంకంలో ఉన్న డాన్ తిరిగి ఇంటి ముఖం పట్టనున్నాడని సమాచారం. ఇప్పటికే ఆరోగ్యం క్షీణించి రోజులు లెక్క పెట్టుకుంటున్నాడు దావూద్ ఇబ్రహీం. ప్రస్తుతం పాకిస్తాన్లో తలదాచుకున్న డాన్ అనేక వ్యాధులతో వైద్యం చేయించుకుంటున్నాడు. ఇలాంటి సమయంలో సుమారు 60 ఏళ్ల వయసులో ఎందుకో సొంతింటిపైన ధ్యాస మళ్లింది. చివరి ఘడియల్లో ఇండియా తిరిగి రావాలనుకుంటున్నాడట. అయితే మోస్ట్ వాంటెడ్ నేరస్తుడిగా పేరు మోసిన అండర్ వరల్డ్ డాన్ ఉన్నట్టుండి భారత్కు వెనుదిరిగి రావడానికి అసలు కారణం అనారోగ్యం కాదని ప్రముఖుల వాదన. పాకిస్తాన్ మిలిటరీ, అమెరికా భద్రతా దళాలు తనను ఎక్కడ మట్టుబెడతాయోనని ఒకంత భయానికి గురవుతున్నాడట. అందుకే పాకిస్తాన్ నుంచి ఈ ఏడాది డిసెంబర్లో డాన్ రిటర్న్ కానున్నట్లు సమాచారం. ఇవే బులెటిన్ విశేషాలు.